హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్. మరి 4th టెస్ట్ మ్యాచ్లో మనలో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరికి చూసేందుకైతే ప్రయత్నించండి. మరి కొన్ని హార్స్ కల్స్ కూడా తీసుకునే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. కొంతమందికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది. అండ్ ఇంజూరీ కారణంగా కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా చివరికి చూసేందుకైతే ప్రయత్నించండి. మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 5 to 6 days అవుతుంది. సో కాబట్టి అందరు కూడా మంచి రెస్ట్ అయితే దొరుకుతుంది. బట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచ్లు మనం చూసినాగా మరి మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రం కొంచెం ఇబ్బంది అయితే మనకైతే కనబడుతుంది. సో దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. 3 మ్యాచ్లు మనం గెలిచి తీరాల్సిందే. అసలు చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్ మన చేతులారా ఓటుకున్నారు, సెకండ్ మ్యాచ్ పటిష్టంగా గెలిచినాం, థర్డ్ మ్యాచ్ కూడా మన చేతులారా పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం ఇక ఈ సిరీస్ అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లాండ్ గెలిచినట్టు అని చెప్పుకోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 4th మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇక 4th మ్యాచ్ వచ్చేసి అక్కడ మాంచెస్టర్లో జరగబోతుంది 23rd July నాడు. సో కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా మరి ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ ఉంటుందా, లేదంటే సేమ్ లాస్ట్ 3 మ్యాచ్లో మనం చూసినాక అలాంటి వికెట్ ఇస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే రాయన్ టెండర్స్కట్ ఏమన్నారంటే రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తారట. బట్ వికెట్ కీపింగ్లో ఇంకా మనకి డౌట్గా ఉందని అతనైతే చెప్పిండు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రాబిలిటీగా రిషబ్ పంత్ ఓన్లీ ప్యూర్ బ్యాటర్గా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. వికెట్ కీపింగ్ చేసుడు కష్టమని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంకొక న్యూస్ ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ మరి 3 మ్యాచ్లు ఆడిండు. చాలా బెటర్గా పర్ఫార్మ్ అయితే చేస్తున్నాడు. బట్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా కనబడుతుందని అతనైతే చెప్పిండు. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే మరి నెంబర్ 3 పొజిషన్ అనేది ఇంకా మనకి డౌట్గా కనబడుతుంది. మరి నెంబర్ 3లో ఎవరు ఆడతారు? కరుణ్ నాయర్ లాస్ట్ 2 మ్యాచ్లు ఆడిండు. సో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 20s 30s 40s కొడితే సరిపోదు. ఎందుకంటే అక్కడ నెంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాలిడ్ అయితే ఇవ్వాలి. అక్కడ సాలిడ్ ఇస్తే గిట్ట మిగతా బ్యాట్స్మెన్స్కి అక్కడ మంచి స్కోర్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. గతంలో మనం చూసినాక చిత్తేశ్వర్ పూజారా, అంతకుముందు రాహుల్ ద్రావిడ్ వాళ్ళక నిల్చున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ నెంబర్ 3లో ఆడితే బెటర్ అయితే ఉంటుంది. అలాంటి సాలిడ్ ప్లేయర్ నెంబర్ 3లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. జైస్వాల్ దగ్గర నుంచి మనం రేర్గా చూస్తాం. ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక బోత్ ఇన్నింగ్స్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. జైస్వాల్ దగ్గర నుంచి మనం ఎప్పుడు చూసేది ఏంటంటే ఒక ఇన్నింగ్స్లో డిసప్పాయింట్ చేసినా అని నెక్స్ట్ ఇన్నింగ్స్లో పెద్ద నాకైతే ఆడతాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో 2 innings కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక చాలా బెటర్ రాణించిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా రాణించిండు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా రాణించిండు. బట్ లాస్ట్ దాకా ఉండలేకపోయిండు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3లో ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. ఒకవేళ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయకపోతే ప్యూర్ బ్యాటర్ ఆడితే గిట్ట ధ్రువ్ జురేల్ ఆడతాడు. సో కాబట్టి నెంబర్ 3లో మరి ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇతని దగ్గర మంచి డిఫెన్స్ బ్లాక్ సిస్టమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే చాలా బెటర్గా బ్లాక్ అయితే వేస్తాడు. బాల్ని కొత్త బాల్ అయినా పాత బాల్ అయినా చాలా బెటర్గా డిఫెన్స్ అవుతుంది తన దగ్గర. అండ్ డొమెస్టిక్లో కూడా ఓపెనర్గా ఆడింది కాబట్టి ఖచ్చితంగా ఇతను నెంబర్ 3లో ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా అభిమన్యు ఈశ్వర్ను కూడా అక్కడ ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక 4లో చూసుకుంటే శుభ్మన్ గిల్ మరి ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. సెకండ్ మ్యాచ్లో మనం చూసినాక చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిండు. బట్ థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడ్డది. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 16 కొట్టిండు, కొంచెం షెల్కి అయినట్టు అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా జస్ట్ 6 runsకి అవుట్ అయిండు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 5లో చూసుకుంటే రిషబ్ పంత్ ఒకవేళ ప్యూర్ బ్యాటర్గా ఆడితే ఆడతాడు. వికెట్ కీపింగ్ చేసుడు కష్టం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అయితే ధ్రువ్ జురేల్ అయితే ఆడతాడు, వికెట్ కీపింగ్ అయితే వేస్తాడు. ఇక 6లో రవీంద్ర జడేజా లాస్ట్ 4 innings మనం చూస్తున్నాం ఎలాంటి నాక్స్ ఆడుతున్నాడు. 4 innings 450+ స్కోర్స్ అయితే వేసిండు. చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్లో కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ 7లో ఇక్కడ మనం చూసుకుంటే ధ్రువ్ జురేల్. ఖచ్చితంగా ధ్రువ్ జురేల్ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది.
ఒకవేళ రిషబ్ పంత్ 100% ఫుల్లీ ఫిట్ ఉండి వికెట్ కీపింగ్ చేస్తుంటే గిట్ట ఆడకపోవచ్చు. బట్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయక ప్యూర్ బ్యాటర్ ఆడితే మాత్రం ఖచ్చితంగా ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో చూసినాం కొంచెం వికెట్ కీపింగ్లో బయస్ ధర ఎక్కువ రన్స్ అయితే వెళ్ళినాయి. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8 అక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ అండి. బ్యాటింగ్లో చూసుకుంటే 30-20 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక బౌలింగ్లో కూడా చాలా క్రూషియల్ వికెట్స్ అయితే తీసిండు. సో ఆల్రౌండర్గా చాలా బెటర్ రాణించిండు. ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ బ్యాటింగ్లో ఇంకొన్ని రన్స్ ఎక్కువ కొడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా మనం చూసినాక చాలా క్రూషియల్ స్పెల్ చేసిండు అండ్ వికెట్స్ కూడా అందించిండు. సో ఈ మ్యాచ్ కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 100% ఈ మ్యాచ్ ఆడతాడు. ఇక ఆకాశ్దీప్ కూడా ఆడతాడు. మరి మహమ్మద్ సిరాజ్కి ఏమైనా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద రెస్ట్ ఇస్తారు అనేది కూడా చూడాలి. రీసెంట్గా మనం చూసినాక రైన్ 10 days కట్టే అన్నాడు. సీరియల్లో 3 మ్యాచ్లు ఆడిండు, ఎక్కువ ఓవర్స్ చేసిండు. మరి అతనికి ఏమైనా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుందని అతను తెప్పుకొచ్చిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే గ్యాప్ అనేది 6 days 7 days ఉంది కాబట్టి మరి అవర్ వరకు రికవర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఒకవేళ గ్రీన్ టాప్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనలోకి చాలా హెల్ప్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఎటువంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, 3లో అభిమన్యు ఈశ్వరన్ ఆర్, సాయి సుదర్శన్ ఆర్, వాషింగ్టన్ సుందర్, 4లో శుభన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, 8లో నితీష్ కుమార్ రెడ్డి, 9లో ఆకాశ్దీప్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మహమ్మద్ సిరాజు. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది నెంబర్ 3 అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ ఇస్తారా, సాయి సుదర్శన్ ఛాన్స్ ఇస్తారా, లేదంటే వాషింగ్టన్ సుందర్ నెంబర్ 3 ఆడతాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా అభిమన్యు ఈశ్వరన్ ఆర్ సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇవ్వచ్చు. లేదు రిషబ్ పంత్ ప్యూర్ బ్యాటర్గా ఆడి ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ లెవెన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా నెంబర్ 3లో వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ రావచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.